గుడ్ మార్నింగ్, నేను వంశీ. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ప్రేక్షకులకు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సంబరాలకు స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే 78వ స్వాతంత్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర ఉత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయనున్నారు. ఈ వేడుకలకు దాదాపు 6,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. రైతులు, యువత, మహిళలు, గిరిజన సంఘాల నాయకులు సహా అనేక మందికి ఆహ్వానం పంపారు. 2047 వికసిత్ థీమ్తో ఈ ఏడాది 15 ఆగస్టు వేడుకలు జరగనున్నాయి. భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ వేడుకలను నిర్వహిస్తోంది. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్న మొత్తం 117 మంది అథ్లెట్లు స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనున్నారు. ఈ వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులను 11 బృందాలుగా విభజించారు. 2,000 మంది సాంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేయనున్నారు. భారత బృందాలకు కూడా ఆహ్వానం పంపారు. దాదాపు 400 మంది పంచాయతీరాజ్ సంస్థల మహిళా ప్రతినిధులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. हमारा राष्ट्र ध्वज 140 का ध्यान है, संपूर्ण जग में अतिशय महान है। रची बसी है सुगंध अपरिमित तिरंगे। ये कार्यक्रम चल पड़ा, ये थोड़ी मैं तो दिल्ली तक जाने का मामला है। ये कैसे थे वतन पर मिटने वाले, ये वो थे। ये प्रेरित करता है। हमारा राष्ट्र ध्वज 140 का ध्यान है, संपूर्ण जग में अतिशय महान है। रची बसी है सुगंध अपरिमित तिरंगे। వేడుకల్లో పాల్గొనున్న ప్రధాని మోడీకి ఎర్రకోట దగ్గర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని అధికారిక బృందం స్వాగతం పలకనుంది. అనంతరం రక్షణ దళాలు ఇచ్చే గౌరవ వందనాన్ని ప్రధాని స్వీకరించనున్నారు. ఆ తర్వాత ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ప్రధాని మోడీ ఎగరవేయనున్నారు. 2 అధునాతన తేలికపాటి ధ్రువ్ హెలికాప్టర్లు పూల వర్షాన్ని కురిపించనున్నాయి. ఆ తర్వాత ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. వరుసగా 10 ఏళ్లు మువ్వెన్నెల జెండాను ఆవిష్కరించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా ఇప్పటికే నరేంద్ర మోడీ నిలిచారు. 11వ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మరో రికార్డు సృష్టించబోతున్నారు. నెహ్రూ తర్వాత ఎక్కువసార్లు జెండా ఎగురవేసిన ప్రధానిగా మోడీ నిలవనున్నారు. గత ఏడాది 90 నిమిషాల పాటు ఏకదాటిగా మాట్లాడిన మోడీ 15 ఆగస్టు ప్రసంగంలో సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు 10 సార్లు మోడీ ప్రసంగించారు. ఇవాల్టి మోడీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. को समर्थन और सहायता देकर सेना कर रही है हर मैदान फतेह। महान देश की मर्यादा इससे संरक्षण की है और निर्माता रही। जीवन मिशन को सफल देश के वसुधैव कुटुंबकम
के आदर्श को जीवंत किया है। प्रकृति आपदाओं में सेना में ढाल बन तरक्की हुई है। यही नहीं, सेना आने वाली पीढ़ी के